జగములేలె జంగమ దేవా కరుణించగదిగిరావా కాలాన్విత చూపుముతోవా హర హర ఓం మహాశివ జీవకోటి ప్రణవనాదమా అనంత ఆత్మలింగమా జగతిని గాసే జంగమా శరణం శంభో శివ ఒక పాదం ఢమరుకనాదం మరు పాదం గజ్జలనాదం ఒక పాదం ఢమరుకనాదం మరు పాదం గజ్జలనాదం సతికే సగ భాగమిచ్చిన అర్ధనారీషు నమృతగానం జగములేలె జంగమ దేవా కరుణించగదిగిరావా కాలాన్విత చూపుముతోవా హర హర ఓం మహాశివ కాలాన్విత చూపుముతోవా హర హర ఓం మహాశివ జగతికి నువ్వు ప్రాణదీపమా నీవే ఓంకార రూపమా అజరామరాది దైవమా నిజ రూప విభూతి లింగమా అజరామరాది దైవమా నిజ రూప విభూతి లింగమా చితిభస్మమే చిద్విలాసమా శ్మశానమే నీ నివాసమా నిరాకార వాయులీనమా నిత్య చలన సంచారమా నిరాకార వాయులీనమా నిత్య చలన సంచారమా ఆది నీవే అంతము నీవే హర హర ఓం మహదేవా అండపిండ బ్రహ్మాండమువే శరణం శంభో శివ అండపిండ బ్రహ్మాండమువే శరణం శంభో శివ జనన మరణమంతయు నీవే హర హర ఓం మహదేవా జగతిని కాసే జంగమా శరణం శంభో శివ జగతిని కాసే జంగమా శరణం శంభో శివ జగములేలె జంగమ దేవా కరుణించగదిగిరావా కాలాన్విత చూపుముతోవా హర హర ఓం మహాశివ కాలాన్విత చూపుముతోవా హర హర ఓం మహాశివ మిన్ను నీవే మన్నువు నీవే నీరు నిప్పు నిఖిలం నీవే బొట్టి మట్టి మా దేహానికి ఆయువైన వాయువు నీవే బొట్టి మట్టి మా దేహానికి ఆయువైన వాయువు నీవే పంచభూతనాథుడ నీవే అంతు దొరకదే నీ మాయే పార్వతి రమణీ హృదిలయవే శిరమున గంగను పొదిగావే పార్వతి రమణీ హృదిలయవే శిరమున గంగను పొదిగావే సంచార చలనం నీవే హర హర ఓం మహదేవా సంసార సారం నీవే శరణం శంభో శివ సంసార సారం నీవే శరణం శంభో శివ ఆత్మవు పరమాత్మవు నీవే హర హర ఓం మహదేవా సృష్టి మూల సూత్రధారివే శరణం శంభో శివ సృష్టి మూల సూత్రధారివే శరణం శంభో శివ జగములేలె జంగమ దేవా కరుణించగదిగిరావా కాలాన్విత చూపుముతోవా హర హర ఓం మహాశివ కాలాన్విత చూపుముతోవా హర హర ఓం మహాశివ మొక్కితే వరమిచ్చే దైవమా ముక్కంటి నీకు శరణము సేవించగ జన్మధన్యము పూజించగ మహాపుణ్యము సేవించగ జన్మధన్యము పూజించగ మహాపుణ్యము పిలిచిన పలికేటి దైవమా కొలిచిన కరుణించే లింగమా నిఖిలం నిండైన రూపమా నీడగ తోడున్న జంగమా నిఖిలం నిండైన రూపమా నీడగ తోడున్న జంగమా పంచాక్షరి ప్రాణమంత్రమై హర హర ఓం మహదేవా మా గుండెలు నిండిన తేజమా శరణం శంభో శివ మా గుండెలు నిండిన తేజమా శరణం శంభో శివ నీ నామస్మరణంతోనే హర హర ఓం మహదేవా జగమే తరించేనయ్యా శరణం శంభో శివ జగమే తరించేనయ్యా శరణం శంభో శివ
జగములేలె జంగమదేవా కరుణించగ దిగిరావా కాలాన్విత చూపుముతోవా హర హర ఓం మహాశివ కాలాన్విత చూపుముతోవా హర హర ఓం మహాశివ కాలాన్విత చూపుముతోవా హర హర ఓం మహాశివ పక్కన పార్వతి సక్కంగా నూరార శివుడో నేను మొక్కొంగ దీరార శివుడో సక్కంగా నూరార శివుడో నేను మొక్కొంగ దీరార శివుడో మన్ను నువ్వే నట మిన్ను నువ్వే నట నన్ను నడిపే నాగా నటరాజు నువ్వంట ఎండి కొండల వాడ ఏలేటి యములాడ గుండములతో నాలు గుడి చుట్టూ దండాలు కోల్లేగ ముడుపులు కోటొక్క మొక్కులు మూడు కన్నుల వాడ శివుడో ముజ్జేగా లేలేటి బోల శంకరుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో ఈశయిలో కొనగోసలు ఎడబాప కాసినే కైలాస గిరులు చేసుకొని వచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట కోటి లింగాలల్ల శివుడో కొలువై కాపుగాస్తున్నావ శివుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడ గంగ గౌరీ లోలుడా ప్రాణనాథుడ సృష్టిని ఆడించే ఓ దేవదేవుడా పల్ల జడల స్వామి శివుడో పాపాలు కడిగి వేసేటి ఈశ్వరుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో ఎందెందు చూసైనా అందందు నువ్వట అండపిండ బ్రహ్మాండమే నీదట ఆది అంతాలకు ఆద్యుడు నువ్వట అంతమే లేనోడ శివుడో అంతట నీవై ఉన్నోడ శివుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో
శివుడో నిను మొక్కొంగ తీరార పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది ప్రకృతియే పరవశించి పూదండగా మారెను ప్రకృతియే పరవశించి పూదండగా మారెను माङ्गल्यं तन्तुनानेना मम जीवनहेतुना कण्ठे बध्नामि शुभगे त्वं जीव शरदां शतम् పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం కోరి కోరి తెచ్చుకున్న వరుడే ఈశ్వరుడు ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు సూర్యుడే దిగి వచ్చి అగ్నిగుండమయ్యాడు ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పార్వతీ
పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థిత ముందిన బంగారు తాళి అస్థిత ముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి శ్రీ
పార్వతి శివుల కళ్యాణవైనం కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం సిరులా తరళం పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం ఆది దంపతుల కళ్యాణం ఆది దంపతుల కళ్యాణం ఈశ్వర భక్తులకు ఆనందం కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి పార్వతి పరమేశ్వర కళ్యాణము పరమ వైభోగమీ కళ్యాణము పార్వతి పరమేశ్వర కళ్యాణము పరమ వైభోగమీ కళ్యాణము పరమ వైభోగము ఈ కళ్యాణము పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు ఆ వరమేశ్వరుడు అరుదించగా పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు వరమేశ్వరుడు అరుదించగా కురిసే పూల వృష్టి ఘనముగను కురిసే పూల వృష్టి ఘనముగను మ్రోగిని మంగళ వాయిద్యాలు కురిసే పూల వృష్టి ఘనముగను మ్రోగిని మంగళ వాయిద్యాలు పార్వతి పరమేశ్వర కళ్యాణము పరమ వైభోగమీ కళ్యాణము పరమ వైభోగము ఈ కళ్యాణము కన్యాదానములో హిమవంతుడు కన్యాదానములో హిమవంతుడు కళ్ళు చెమరింపుతో మేనకమ్మ కన్యాదానములో హిమవంతుడు కళ్ళు చెమరింపుతో మేనకమ్మ కన్యాదానం చేసిరి సంతోషంగా కన్యాదానము చేసిరి సంతోషంగా ఆడి గ్రహణము చేసే పరమేశుడు కన్యాదానము చేసిరి సంతోషంగా ఉదాహరణలు స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరమైంది శుభప్రదం శివభద్రం కళ్యాణం బహుళప్రదం వంశవర్ధన కార్యమై తంతులు మాసివా అందరూ ఒకసారి భగవన్నామం మహారాజ్ కి నాగేశ్వర స్వామి భగవాన్
చేసుకుంటే మాంగళహర మహాదేవ్. ఎక్కడ అందరూ కూడా ఓం నమస్కారం అండి. దయచేసి మీ చేతుల్లో అక్షింతలు పెట్టలేదని ఆలోచించద్దు. భగవాన్ అడగవచ్చు. ఈ యొక్క 2వ వేలు అనేటువంటిది కలెక్టర్ స్థానం, అంటే భర్త స్థానాన్ని సూచిస్తుంది. స్త్రీకి శక్తి ఎక్కువ. ఆ స్త్రీ శక్తిని గ్రహించుకున్నటువంటి సప్తఋషులు ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ వివాహం చేసుకున్నటువంటి స్త్రీకి ఖచ్చితంగా తలంబరాలు అంటే తలను పోసుకునేటువంటి ప్రాలు, ప్రాలు అంటే బియ్యం, అరవై పోసుకునేటువంటి బియ్యం. ఈ బియ్యం ఏమయ్యా అంటే బియ్యము తెల్లగా ఉంటాయి కనుక అది చంద్రుడికి సంకేతం. చంద్రుడు మనకారకుడు. చంద్రమానికి కూడా మనసు చాలా సున్నితంగా, సుఖోమలంగా, సుందరంగా ఉండాలి అనేటువంటి భావన. ఇక పసుపు బృహస్పతికి సంకేతం. నవగ్రహాల్లో అనేటువంటి అంతరాయండి అంటే దూరం అనమాట. అందుకంటే ఉన్నప్పుడు బాగా పెద్ద గ్రహం. ఈ పెద్ద గ్రహమైనటువంటి బృహస్పతికి సంపదలు ఇవన్నీ కూడా లభ్యం కావాలని కోరుతూ ఈ తలంపులన్నీ పోస్తాయి మానవులకైనటువంటి పరమాత్మ. ఇప్పుడు ఈ తలంపులన్నీ పోస్తూ ఉన్నారన్నమాట. మనం శుభాన్ని కోరుకుంటూ తలంపులన్నీ పోస్తూ ఉన్నాం స్వామి వారికి. స్వామి నువ్వు మమ్మల్ని అందరినీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో శుభ సంతోషాలతో చల్లగా చూడవలసింది. మా గ్రామమే కాదు, అలాగే మా ఇబ్బందుల పట్టణమే కాదు, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశము, ఈ భారతదేశము, అదేవిధంగా సకల ప్రపంచము, అలాగే సమస్త లోకాలు చల్లగా ఈ దయామృత దృష్టిని కురిపిస్తూ చూడవలసింది అని మనం అందరం కూడా ఈ సందర్భంగా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన కోరుకున్నా మీరందరికీ కూడా స్వామివారు తీసుకొని వస్తారు తాంబూలాన్ని, వస్త్రాన్ని. అందరూ కూడా ఆ బ్రహ్మ గురువు ఆ యొక్క తాంబూలంలో యథాశక్తిగా దక్షిణ పెట్టి ఆ యొక్క పార్వతి పరమేశ్వర విగ్రహాన్ని పొందవలసిగా కోరుతున్నాం. బ్రహ్మదేవుడు వేసి ఆయన గడ్డం బాగా నెలిసిపోయి ఉంటుంది. విష్ణువర్ధనంలో చాలా నవయవనంలో కుర్రవాడిలాగా ఉంటాడు. శివుడు కూడా అలాగే ఉంటాడు. ఆడి గ్రహణము చేసే పరమేశుడు పార్వతి పరమేశ్వర కళ్యాణము పరమ వైభోగమీ కళ్యాణము పరమ వైభోగము ఈ కళ్యాణము. పార్వతీ ప్రేమ తలంబ్రాలుగా, పార్వతీ ప్రేమ తలంబ్రాలుగా కురిసెను ఆ శివుని శిరసు పైన. పార్వతీ ప్రేమ తలంబ్రాలుగా కురిసెను ఆ శివుని శిరసు పైన. గాంచుట అందరికీ కడువేడుక, గాంచుట అందరికీ కడువేడుక. అందరూ మురిసిరి ఆనందంగా, గాంచుట అందరికీ
లైవ్ అన్న లైవ్ తీసినాడు డ్రోన్ తీసిండు దాంట్లో వస్తుంది మాట మాట్లాడుతున్నాడు
हरे दीनरक्षका दुर्मदान्तका कृष्ण कंसनाशका कमललोचना कृष्ण पावलोचना जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते सुधा चन्दना कृष्ण शेषवाहनो मुरली परम पावनो कृष्ण पद्मलोचना अंततोषणा कृष्ण दैत्यशोषणा हे जनावनो कृष्ण श्रीजनार्दना दुष्टशिक्षणा कृष्ण शिष्टरक्षणा सर्वकारणा कृष्ण साधुभूषणा जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते पाहि केशवा प्रभो पाहि माधवा पाहि मुकुन्दा कृष्ण पाहि गोविन्दा पाहि सुरेशा कृष्ण पाहि महेशा पाहि श्री विष्णु कृष्ण पाहि वैकुण्ठा पाहि परेशा कृष्ण पाहि मां प्रभो पाहि पावना कृष्ण रक्ष मां विभो पाहि श्रीधरा వెంకటేశ్వర స్వామి ఇరువురు భార్యలతో ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో, అసలు వారి కళ్యాణం ఎలా జరిగింది, వారిద్దరి భార్యల మధ్య గొడవలు ఎలా జరిగాయి అనేది ఒక నృత్య రూపకంలో ఏర్పరిచి మరి చిన్నారులందరూ కూడా వారి నాట్యంతో మిమ్మల్ని మైమర్పించడానికి మరి వేదిక పైకి వచ్చేస్తున్నారు. శ్రీ నాట్య తరంగిణి కూచిపూడి నృత్య సంస్థ విజయవాడ నుంచి ఇక్కడికి విచ్చేయడం జరిగిందండి. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి అండ్ కమిటీ మెంబర్ వింత వింతలు విన్నపాలు వినవాలి వింత వింతలు అనగా తెరపై వేలయ్యా విన్నపాలు వినవాలి వింత వింతలు అనగా తెరపై వేలయ్యా విన్నపాలు వినవాలి వింత వింతలు స్వామిని కంటి పిరికిట తలంబాల పిండి కూతురు కొంత పెడమరలి నవ్వి పిండి కూతురు పిరికిట తలంబాల పిండి కూతురు కొంత పెడమరలి నవ్వి పిండి కూతురు పేరుగల జవరాయి పిండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పిండి కూతురు పేరంతాంగా నడిని పిండి కూతురు పేరంతాంగ నడిని పిండి కూతురు నీకు పేరు గుచ్చ సిగ్గుపడి పిండి కూతురు
శ్వాస పవనమందుండ నీ భావము తెలిపే నీ ఉయ్యాల నీ భావము తెలిపే నీ ఉయ్యాల వెంకటపతిపై వెలగులు నించేరు సంతుమదంబుల జాగర జగడకు సంగముల జాగర హరిహర మంత్రము 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 జాగర జగడకు సంగముల జాగర జగడకు సంగముల జాగర జగడకు సంగముల జాగర सामने खाता पीछे का सर इट చూడండి సార్ సభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి గారు ప్రత్యేకంగా వారికి 20,000 రూపాయల నగదును ప్రకటిస్తూ ఉన్నారు. మరి ముత్తుమల అశోక్ రెడ్డి గారి ఔదార్యానికి దేవస్థానం కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చూడండి చూడండి వెనకాల కనిపించట్లా. మరి యొక్క సన్మాన కార్యక్రమాన్ని దేవస్థానం ఈవో గారు మరి యొక్క పిల్లలకి ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యులు చేతుల మీదుగా వారికి ఈ యొక్క శాల్వలను బహుకరిస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈవో గారు పైకి రావాలి. మరి ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా గౌరవ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి గారి సూచనల మేరకు మరి కమిటీ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవాడ నుంచి పిలిపించడం జరిగింది. మరి చిన్నారులు అద్భుతంగా మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వీణుల విందుగా కన్నుల పండుగగా మరి శివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రదర్శననిచ్చారు. వారికి గిద్దలూరు పట్టణ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
చూడండి మేడం, ఇటు చూడండి సార్. మరి ఈ కార్యక్రమాన్ని మణిశెట్టి అనూషానదులు మరి పిల్లలందరికీ కూడా తర్బీదునిచ్చి నృత్య కళాకారులుగా తీర్చిదిద్దినందుకు కూడా వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రాబోయే కాలంలో కూడా అనేక సందర్భాలలో ఇక్కడికి పిలిపిస్తామని ఈ సందర్భంగా వారికి తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. 2 మాటలు ఎమ్మెల్యే గారు మాట్లాడాలి. మేడం ఇటు చూడండి సార్. మేడం చూడండి, చూడండి మేడం. ఈరోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంత చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులకు, ఈవో గారికి, ఆలయ పూజారులకు నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదులందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు నేను తెలియజేస్తా ఉన్నాను. నేను యాక్చువల్గా భగవంతుని యొక్క ఈ కార్యక్రమాన్ని ఈఓ గారిని అలాగే ఏదైతే మాకు కమిటీ ఆలయ కమిటీ టెంపరరీ కమిటీ ఉందో వాళ్ళందరము కూర్చొని ఎలా జరపాలి ఈ కార్యక్రమాన్ని ఆలోచన చేశాము అందరం కూడా మా యొక్క ఆలయ పూజారి గారితో కలిసి. అప్పుడు అందరి యొక్క అభిప్రాయం తీసుకొని భగవంతుని యొక్క కార్యక్రమాన్ని మనము భక్తులకు అనుసంధానంగా ఉండాలి. ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా భక్తులు భగవంతుని దర్శించుకున్న తర్వాత ఏదైతే కళ్యాణోత్సవం అనేటువంటి కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమాన్ని కూడా కన్నుల పండుగగా నిర్వహించాలి. తదనంతరం జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము శాస్త్రీయబద్ధంగా కూచిపూడి నృత్యం కానీ భరతనాట్యాలు కానీ ఇటువంటి అయితే బాగుంటుందనేటువంటి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం కేవలం 5 రోజుల కాల వ్యవధిలో వీటిని ఆలోచన చేసి ఏదైతే కమిటీ సభ్యులు కానివ్వండి ఇతరులందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఘనంగా చక్కగా నిర్వర్తించడం జరిగింది. మరి ఒక్కసారి కమిటీ సభ్యులకి ప్రత్యేక అభినందనలు నేను తెలియజేస్తూ వారందరికీ ఒకటే మాట, ఇక్కడ వీరికి నృత్యం నేర్పించినటువంటి మేడం గారు ఉన్నారు. పిల్లలందరికీ నేను వారికి శుభాశీస్సులు అందిస్తూ ఎవరైతే వీరికి చక్కటి నృత్యాన్ని నేర్పించినటువంటి మేడం గారికి కూడా నా యొక్క కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ మీరు ఇదే విధంగా మీ నాట్యాన్ని మీరు మాకెంతో కన్నుల పండుగగా మీ నాట్యాన్ని తిలకించేటువంటి భాగ్యాన్ని కల్పించారు. వచ్చే సంవత్సరం కూడా మిమ్మల్ని ఇక్కడికి పిలిపిస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఏది ఏమైనా కూడా ఈరోజు ఇప్పుడు కొద్దిసేపటిలో లింగోద్భవ కార్యక్రమం కూడా అందరినీ కోరుతా ఉన్నాను నేను. హరి ఓం నమః శివాయ. అందరూ గట్టిగా చెప్పాలి, వెనక చెప్పడం లేదు. హరి ఓం నమః శివాయ. ఇక్కడ కూడా మీరందరూ హరి ఓం నమః శివాయ.
భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకంఠరా శైల మందిరా మొరవిని బదులినరా నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా అంతకాంతని సతి అగ్ని తప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ ఎదిని నృత్యరతులు చేయగలిగే వేళ భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా వ్యోమకేశనిను హిమగిరి వరసుద ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలకద రాగలేశమైనా హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా శివయ్య
పాడబట్టు పాట మాట నేర్పే
మీద కడవబెట్టి కదిలితేనం ఎందుకే ఆ పిల్ల ప్రాణాలు అలా చేశావు? మీరు ఊరుకోండి, పళ్ళవరు ఎలా ఉందో తెలియదు. నువ్వు పాడమ్మా.
మంగమ్మ మనవడా నేను పెంచితే నీ గుడిని తడదడా అచ్యుత మంగమ్మ మనవడా నేను పెంచితే నీ గుడిని తడదడా
పాట పెట్టు ముందుకు బా, పాట పెట్టి ముందుకు బా. చిన్నగా పోతున్నా ఆపద్దు. ఆడాలి
కోకిల పాటలాడుతున్నావే కోకిలాలో పాటలాడుతున్నావే కోకిల పాటలాడుతున్నావే కోకిలాలో పాటలాడుతున్నావే కోకిల మేము వైజాగులు దిగినామే పెళ్ళైన 5వ రోజు పిన్నే మూడవ రోజు స్వామివార్ల గ్రామోత్సవ రథోత్సవ కార్యక్రమం అత్యంత కన్నుల పండుగగా జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ఊరి సాంస్కృతిక కార్యక్రమాలు మరి కోలాటము పందిళ్ళపల్లి గ్రామం హనుమాన్ కోలాటం మరి అత్యంత అద్భుతంగా మరి యొక్క దేవుని ఊరే పిల్ల
వాళ్ళ గురువు గారికి, అలాగే దీనికి లీడర్ నాయకత్వం వహించినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, ఈ తాత్కాలిక స్వామి యొక్క కమిటీ సభ్యులు, అందులో మన ఎక్స్ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఈఓ గారి ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో వీళ్ళిద్దరికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సన్మాన కార్యక్రమము శ్రీనివాసరెడ్డి గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. పాతాల నాగేశ్వర స్వామి గంగా గౌరీ సమేత మహాశివుడు గ్రామోత్సవం మరి రథోత్సవం ఘనంగా కన్నుల పండుగ మరి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి యొక్క పండుగ ఘనంగా జరిగిందని ఆశిస్తున్నాం. మరి అందరికి కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పందిళ్ళపల్లె గ్రామం నుంచి వచ్చినటువంటి స్వామివారి వెంట కోలాట ఇస్తూ మహిళలు అద్భుతంగా వారి యొక్క ప్రతిభ ఇక్కడ చూపించడమైంది కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పండుగ చివరి రోజు అని తెలియజేస్తూ ఓం నమః శివాయ. మరి ఈ కోలాట హనుమాన్ కోలాట ప్రదర్శన మనకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గురువు గారు బ్రహ్మం గారికి టీం రెడ్డి గారు వారి సన్మానం చేస్తా ఉన్నాం. ఓం నమః శివాయ. చిన్న అయిపోయింది పక్కన పక్కన పడేసాం ఆయన అందరూ తీసుకొస్తాను. ఓకే ఓకే విశ్వ